ఈగర్లీ వెయిట్ చేస్తున్న లంకతో 3 టీ20ల సిరీస్కి బీసీసీఐ జట్టును అయితే ప్రకటించింది. అయితే దానిలో గంభీర్ మార్క్ ఖచ్చితంగా కనపడింది. అయితే అందరి అంచనాలను అందుకునే విధంగా ఇంచుమించుగానే చాలా మంది కొత్త కుర్రాళ్ళకైతే స్క్వాడ్లో అడుగు పెట్టేశారు. దులీప్ ట్రోఫీలో అదరగొట్టేసిన హర్షిత్ రాణా రాక్ అయితే ఫిక్స్ అయింది. ఐ థింక్ ప్లేయింగ్ 11లో కూడా అతని ప్లేస్ ఫిక్స్ అనిపిస్తుంది. ఇక అలానే దులీప్ ట్రోఫీలో రాణించకపోయిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా అవకాశం దక్కించుకున్నాడు. మెయిన్లీ ఇండియా నయా సంచలనం పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా పిలుపు వచ్చింది. అయితే పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగ్లాదేశ్తో జరగనున్న 3 టీ20ల సిరీస్కి భారత్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును అయితే ఎంపిక చేసింది. తెలుగు కుర్రాడు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూలైలో జరిగిన జింబాబ్వేతో టీ20 సిరీస్కి నితీష్ రెడ్డి ఎంపిక అయ్యాడు. కానీ గాయం కారణంగా జింబాబ్వేకి బయలుదేరక ముందే జట్టు నుండి వైదొలగాల్సి వచ్చింది. శ్రీలంక పర్యటన సమయానికి నితీష్ రెడ్డి ఫిట్నెస్ అయితే సాధించలేదు. అయితే పూర్తిగా కోలుకొని దులీప్ ట్రోఫీలో ఆడాడు. ఆకట్టుకునే ప్రదర్శన అయితే చేయనప్పటికీ సెలెక్టర్లు అయితే నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం అయితే ఇచ్చారు. 2021 టీ20 వరల్డ్ కప్లో భారత్ తరఫున చివరిసారిగా ఆడిన వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులో అయితే చోటు సంపాదించుకున్నాడు. ఇతను కేకేఆర్కి ఐపీఎల్లో ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక తర్వాత ఐపీఎల్లో వేగంగా బంతులు సంధించి సంచలనం సృష్టించిన పేస్ గుర్రం మయాంక్ యాదవ్ కూడా జట్టు ఎంపిక జరిగింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్కి విశ్రాంతి ఇచ్చారు. టీమిండియాలో తిరిగి చోటు దక్కుతుందనుకున్న ఇషాన్ కిషన్కు నిరాశ మరోసారి ఎదురైంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, అవేష్ ఖాన్లకి సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే ఓవరాల్గా బంగ్లాదేశ్తో గాను టీమిండియా 3 టీ20ల సిరీస్ అయితే ఆడనుంది. ముందుగా దాని షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే అక్టోబర్ 6 నుంచి 3 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా తొలి టీ20 అయితే జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా 3వ టీ20 అంటే ఆఖరి టీ20 అయితే జరగనుంది. అయితే బంగ్లాదేశ్తో గాను జరగబోయే 3 టీ20ల సిరీస్ గాను బీసీసీఐ ప్రకటించిన జట్టును ఒకసారి పరిశీలిద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గాను, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ ఇలా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్తో జరగబోయే టీ20 సిరీస్ గాను బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా మిస్ అయ్యంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.